హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్స్టంట్ బార్లీ దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసినవి 1 కప్పు బొంబాయి రవ్వ అండి. సో ఇదండి 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు బార్లీని వేయించి ఇలా రవ్వలాగా చేసి పెట్టుకుంటానన్నమాట. సో 1/2 కప్పు పెరుగు, 1 స్పూను రైస్ ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ అన్నమాట. సో ఇవన్నీ ఇలా పెట్టుకొని మొదట బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకొని బాగా పొడి చేసుకోండి. పిండిలాగా నీళ్ళు ఏం పోయకూడదు అనమాట. పొడి ఒకసారి తిప్పేసి పొడి అయిపోతుంది. దాంట్లో మళ్ళీ బార్లీని కూడా వేసి ఇంకా బాగా పేస్ట్ పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మామూలుగా అయితే నేను ఇక్కడ 2 కలిపి అలాగే వేసేస్తున్నాను. ఇందులో పెరుగు, సోడా, సాల్ట్, రైస్ ఫ్లోర్ కూడా వేసేసి ఒక తిప్పు తిప్పేస్తే చాలండి. బాగా ఇడ్లీ పిండిలాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, దీన్ని అన్నీ వేసేసి మిక్సీలో 2 తిప్పులు తిప్పేస్తానమాట. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చివరిగా వేస్తున్నాను దోశల సోడా. మీరు ముందుగా వేసుకున్న ఏం ప్రాబ్లం లేదనమాట, ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ దోశ కాబట్టి. సో ఈ విధంగా వచ్చింది చూడండి బ్యాటర్. దీన్ని పక్కన తీసుకొని దీని చట్నీ కోసము ఇక్కడ కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం అల్లము, కొంచెం వేరుశనగ, పచ్చిమిర్చి వేసి మిక్సీలో వేస్తానన్నమాట. సో ఈ విధంగా దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆనియన్ వేసి ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే దోశ నీట్గా రావడానికండి ఇలా చేశాను. ఇది లేకపోయినా పర్లేదన్నమాట. సో ఈ విధంగా దోశని పోసాను. పోసిన తర్వాత చూడండి ఎంత పేపర్ లాగా ఈ విధంగా వస్తుంది. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా చక్కగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది చూడండి. ఈ విధంగా ఒక్కొక్క దోశ పోసుకుంటే చాలా దోశలు అవుతాయి అన్నమాట. మనకి కావాలంటే ఆయిల్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో ఇలా తిప్పేసి పక్కన పెట్టేసుకోవడమే అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఫాస్ట్గా చేసేసుకొని దీనికి సైడ్లో మనం పచ్చడి కూడా చేసేసుకోవచ్చు అనమాట. పచ్చడికి అన్నీ రావన్నమాట. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లము, కొద్దిగా శనగపప్పు ఉంటే అది వేసుకోవచ్చు అండి. అవి లేకపోతే వేరుశనగైనా కొద్దిగా వేసి అలా మిక్సీలో తిప్పేసుకున్నాం అనుకోండి. దానికి తిరగమాత వేసుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనకి ఈజీగా దోశ ప్లస్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా దోశలు వేసేసాను. చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా నాన్ స్టిక్ తీసుకున్నా కూడా చూడండి ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా తీసేసి ఈ దోశను కూడా పక్కన పెట్టుకోవచ్చు అనమాట. మనం వేసింది 1/2 కప్ అయినా దోశలు చాలా అవుతాయి అన్నమాట దీనికి. ఇవన్నీ ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లము, వేరుశనగనైతే మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఈ విధంగా పచ్చడి చేసుకున్నాక వీటిని తిరగమాత వేసేసుకున్నాం అనుకోండి పచ్చడిని. అంతే అండి, వేడిగా బార్లీ దోశతో ఈ కోకోనట్ చట్నీ తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్తీ కూడా అన్నమాట. సో చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఎప్పుడైనా మనం